ఆ ₹5 ఏమొస్తుందమ్మా? ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. మొన్న సీఎం తరఫున మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, అదేవిధంగా ఇండస్ట్రీస్ సంబంధించిన సెక్రటరీలు కానీ, ముఖ్యమైన అధికారులు కూడా దావోస్కి వెళ్ళారు. దావోస్ అనేది 1997 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దావోస్ అనేది మన భారతదేశంలో మొదటి ముఖ్యమంత్రికి వెళ్ళేది అందరికీ తెలుసు. మీరు చూస్తుంటారు పేపర్లో కానీ, మీ ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కూడా. అదేవిధంగా 2014 నుంచి 19 కూడా దావోస్ ప్రతిసారి వెళ్ళి అక్కడుండే పెట్టుబడులను ఏ విధంగా ఆకర్షణ చేయాలనే ఉద్దేశంతో కూడా వెళ్ళి వచ్చేవాళ్ళు. దానిలో భాగంగా మొన్న కూడా లోకేష్ బాబు గారు కానీ ఉండి ఏ రోజుకి ఆ రోజు దిగిన గంట నుంచి ఎయిర్పోర్ట్లోనే మీటింగ్లు పెట్టుకోవటం తెలుగు అసోసియేషన్ వారితో. ఆ రోజు దావోస్ దీంట్లో వరల్డ్ ఎకానమిక్ అనేది ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా ఉండే వాళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలు వచ్చి అక్కడ పాల్గొంటాం. అక్కడ వెళ్ళి ఏదో రూమ్లో కూర్చొని కాలక్షేపం చేసి రాలా చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళిన వెంటనే అక్కడున్నటువంటి ఏ కంట్రీలో ఉన్నారో ఆ పారిశ్రామికతో పోకముందు కూడా ఒక జూమ్ మీటింగ్లో మాట్లాడి నవీన్ మిట్టల్తో కానీ, నవీన్ మిట్టల్ గారితో పాటు ఇంకొక నిస్సాన్ స్టీల్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడి సుమారు 1,40,20 కోట్లు మన రాష్ట్రానికి తెప్పిస్తున్నారు ఓన్లీ జూమ్లో మాట్లాడి. వైసీపీ నాయకులు చెప్తారు దావోస్కి పోయి ఏం చేశారు చంద్రబాబు నాయుడు అని. వీళ్ళలాగా దావోస్కి పోయి చేపల మార్కెట్, రొయ్యల మార్కెట్ పెట్టి పోయి వీళ్ళలాగా. ఆ రోజున్న ఇండస్ట్రీ మినిస్టర్ అమర్నాథ్ గారు చెప్పేవాళ్ళు వైసీపీలో. గతంలో మన తెలుగుదేశం పార్టీలో ఇండస్ట్రీ మినిస్టర్ అమర్నాథ్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన వెళ్ళినప్పుడు మనకి కియా ఫ్యాక్టరీస్ అన్ని కూడా తెచ్చి 73 ఏళ్ళ వయసులో -6 డిగ్రీస్లో ఏ కోర్టు లేకుండా ప్రజల కోసం ఆయన ఉంటూ దావోస్లో ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ప్రపంచంలోనే మన రాష్ట్రం బాగుపడాలనే నినాదం కాకుండా మన రాష్ట్రంతో కూడా మన భారతదేశం బాగుండాలి అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు కూడా మన దావోస్లో పాల్గొని తేవటం జరిగింది. మీకు తెలుసు, మొదటిసారి సీఎం అయిన వెంటనే ఆ రోజు ఐటీ కంపెనీ బిల్ గేట్స్ని ఆ రోజు ఆహ్వానించి మైక్రోసాఫ్ట్ పెట్టి ఈరోజు కూడా ప్రపంచంలో సుమారు 100 దేశాల్లో మన తెలుగు వారు ఉన్నారు. దానికి కారణం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎలక్ట్రానిక్ సాఫ్ట్వేర్ రంగం కాకుండా ఏఐ, రాబోయే కాలంలో ఏఐ రంగం చేస్తే, దాన్ని నైపుణ్యం చేస్తే మన రాష్ట్రం ముందుకు పోతుందని దానిపైన కూడా మీటింగ్ పెట్టుకోవటం చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ కానీ ఆయన ఒక తెలివికి ఇది ఒక నిదర్శనం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి సుమారు 13,500 కోట్లు తేవడం జరిగింది మన విశాఖకు. ఆమె కేటాయించిన తర్వాత ఇంత ఒత్తిడిలో ఉన్నా కూడా దావోస్ నుంచి ఢిల్లీ దిగి నిర్మలా సీతారామన్ గారిని ముఖ్యమైన మంత్రులను కలిసి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు మార్చిలో జరిగే బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి కొంచెం మంచి కేటాయించండి అని కూడా చెప్పడం చంద్రబాబు నాయుడు గారికి చెందుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మీ ద్వారా వైసీపీలో ఈ దావోస్ పర్యటన గురించి మాట్లాడుతున్న నాయకులపై అందరికీ ఒకటే విన్నపం. రాష్ట్రం అప్పుల కూటమి నుంచి ఏ విధంగా బయటకు తీస్తున్నారో మీకు తెలుసు. ఈరోజు మనకి రాజధాని అనేది లేనిది ఈరోజు రాజధాని మళ్ళీ స్టార్ట్ అవుతుంది. పోలవరం నిలిపేశారు మీరు. పోలవరం కూడా డయాఫ్రామ్ వాళ్ళు స్టార్ట్ అయ్యి అది జరుగుతూ ఉంది. మీరు ఎన్ని ఫిర్యాదులు అంటే వరల్డ్ బ్యాంక్కి కానీ మనకి ఎవరెవరు ఫండింగ్ చేస్తారు ఆ బ్యాంకులకి అంతా తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటన్నిటిని కూడా చూసి ఈరోజు మీరు చేసే తప్పులని వాళ్ళే మీకు ఒడ్డుకాయలు ఇస్తారు. ఇప్పుడు కేసులో నేను, అమర్నాథ్ రెడ్డి గారు కానీ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఉన్నాం. మీరు ఇంకా ఒకటి పొలంనేరులో అయితే నించున్న స్టూల్ లాక్కున్నారు. బంగారుపాలెంలో నిచ్చెనపై నుంచుని మాట్లాడుతూ నిచ్చెన లాక్కున్నారు. మన చిత్తూరు రూరల్ మండలం ఆనుకొని అక్కడ ఒక ఎన్టీఆర్ స్టాచ్యూ పైన ఎక్కాలంటే అక్కడెక్కడికి కూడా అడ్డుపడ్డారు. గంగాధర నెల్లూరు ఎస్ఆర్పురం మండలంలో గుడి మెట్లపై నుంచి మాట్లాడాలంటే దానికి అడ్డంగా నుంచున్నారు. ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ ఏ విధంగా అడ్డుకునిందో దీని నిదర్శనం. సుమారు
97 నియోజకవర్గాలు 333 కిలోమీటర్లు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 226 రోజులు తిరిగితే ఆ 97 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాలు ఈరోజు గెలుపొచ్చింది. అంటే రాయలసీమ మొత్తం తిరగటంతో పాటు కోస్తాలో కూడా తిరిగినప్పుడు ఈ 97 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాలు గెలిచిందంటే నారా లోకేష్ బాబు గారి పైన నమ్మకం. దాంతోపాటు కామన్ మ్యాన్ వాళ్ళ యొక్క ఏదైనా విషయాలు అడిగితే వాటిపైన కూడా చూడటం జరుగుతుంది. కార్యకర్తలకి భరోసా అనేది ఈరోజు నారా లోకేష్ బాబు గారు యువగలం ద్వారా ఇవ్వడం జరిగింది. నాకు ఒక చాలా జీవితంలో మర్చిపోలేని ఇదంటే యువగలం. ఎందుకంటే నేను జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నారా లోకేష్ గారు యువగలంలో స్టార్ట్ చేయటం, ముఖ్యంగా ఈ రోజు కూడా చెప్తుంటారు ప్రెస్ మీటింగ్లో ఆయన, నాకు చంద్రగిరి నుంచే నాకు యువగలం చాలా సక్సెస్ అయింది, బాగా పికప్ అయిందని చెప్తుంటారు. అందుకు కారణం చంద్రగిరి నియోజకవర్గం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఎప్పుడు కానీ నారా లోకేష్ గారు ఏ విధంగా మాకు కార్యకర్తలు ఆదుకోమని సలహా ఇస్తున్నాడో, ఆజ్ఞలు ఇస్తున్నాడో, అదే ఆజ్ఞ ప్రకారం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా చంద్రగిరి ప్రజల యొక్క భద్రత నా బాధ్యత అనే నినాదంతో ఉన్న అదే భద్రత బాధ్యతతో ముందుకెళ్తానని తెలియజేసుకుంటూ, ఎక్కడైనా చిన్న చిన్న తెలియని తప్పు నా వల్ల జరిగి ఉంటే కూడా మీడియా ద్వారా అందరినీ కూడా క్షమించాలని కోరుకుంటున్నా. ఏదేమైనా మన నియోజకవర్గం రాబోయే 3 సంవత్సరాల్లో మనకు 4.5 సంవత్సరం ఉంది. ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు ఉంది సుమారు. ఈ 4 సంవత్సరాల 4 నెలలు 3 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకుని మనం అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.